అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్కు వార్నింగ్ ఇచ్చారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తామని బెదిరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు. మరణించిన వారి మృతదేహాలను తిరిగివ్వాలని, లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకు ఇజ్రాయెల్కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతానని చెప్పారు. తాను చెప్పినట్లు చేయకపోతే హమాస్కు చెందిన ఒక వ్యక్తి కూడా సురక్షితంగా ఉండరన్నారు. మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని తాను కలిశానని చెప్పారు. ఇదే మీకు చివరి హెచ్చరిక అంటూ ట్రంప్ బాంబు పేల్చారు. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తుందని, మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అని ట్రంప్ రాసుకొచ్చారు. ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు హమాస్కు హెచ్చరికలు చేశారు. బందీలను విడుదల చేయకుంటే అంతు చూస్తానంటూ పలుమార్లు బెదిరించారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో గాజాలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాలస్తీనియన్లు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను సౌదీ, జోర్దాన్తో సహా మిత్రదేశాలని వ్యతిరేకించాయి.